హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అండి. ఏపీ హైకోర్టు నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఓకేనా, ఏపీ హైకోర్టు అమరావతి నుండి నోటిఫికేషన్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారండి, 4/2022. ఈరోజు వచ్చింది 28/9/2022. సో నిన్న గెజిట్ విడుదల చేస్తే ఈరోజు నోటిఫికేషన్ అప్డేట్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే హైకోర్టు దగ్గర మరి పర్సనల్ సెక్రటరీగా మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది, మాస్టర్ అండ్ సెక్రటరీగా. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ అప్ 76 పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అంటూ మనకు తెలియజేశారు. శాలరీ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి 57,100 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా మంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని కూడా చూద్దామండి. సో అందరికీ కూడా రోస్టర్ విధానంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ కేటాయించారండి, అందరూ కూడా గమనించాలి. ఓపెన్ కేటగిరీలో 28 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఓహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్, ఈ విధంగా కేటాయించుకుంటూ అందరికీ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మొత్తం 76 పోస్టులు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ఆల్ ద రిక్వెజిట్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో. అంటే ఏవైతే చెప్పారో అవన్నీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏ డిగ్రీ ఇన్ ఏ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ ఏ కామర్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. ఓకేనా, మీరు ఆర్ట్స్లో చేసిన, సైన్స్లో చేసిన, కామర్స్లో చేసిన, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఏ పాస్ ఇన్ 180 words per minute speed in English short hand examination conducted by AP State Board of Technical Education. సో మనకు కంపల్సరిగా టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, 180 words per minute అయితే కంపల్సరిగా టైప్ చేయవలసి ఉంటుందండి. షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటూ మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏ పాస్ ఇన్ ఏ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్. టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి తప్పకుండా. ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్ పాసింగ్ ద కంప్యూటర్ స్కిల్స్ అంటూ తెలియజేశారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండాలి అంటూ తెలియజేశారండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాలు, మరి పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడము జరిగింది. సో అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. ఈబీసీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మరి వీటికి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై ద టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ ఏముంటుందండి మనకి. సో షార్ట్ హ్యాండ్ అయితే దానిపైన టైప్ రైటింగ్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. ద టెస్ట్ విల్ బీ 100 marks. ఓకే, 180 words per minute and 150 words per minute in 150 words per minute and 20 marks per oral interview కూడా ఉంటుంది. క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ద షార్ట్ అండ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సో కంప్రైజింగ్ ఆఫ్ డిక్టేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ విల్ బీ కాల్డ్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ. ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఓకేనా, షార్ట్ హ్యాండ్లో వారిని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ విల్ బీ 19/11/2022, 19 నవంబర్ 2022 ఉంటుందండి. సో మరి క్వాలిఫైడ్ క్యాండిడేట్ విల్ బీ కమాన్స్డ్ ఫ్రమ్ 25/11/2022. ఓకే, అందరు కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉందండి. ఇది ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, బీసీ క్యాండిడేట్ హ్యావ్ టు పే 1000 రూపీస్ అండి. మిగతా అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకే, ద ఎగ్జామినేషన్ ఫీ హ్యాస్ టు బీ రెమిటెడ్ త్రూ డిమాండ్. అంటే డీడీ తీపియాలండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరైతే తీస్తే సరిపోతుంది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అడుగుతున్నారు, సో అక్కడైతే తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరి పేరు మీద తీయాలి చూద్దాం. హైకోర్టు బ్రాంచ్, నేలపాడు, అమరావతి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి, సేమ్ అదే పేరు మీద తీపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి క్లియర్గా. సో ఇది నోటిఫికేషన్. సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనమైతే చూద్దాము. డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ డ్యూలీ
subscribing on the envelope application for the post of court master and personal secretary to the honorable judges and registrars అంటూ తెలియజేశారండి. అంటే మనము ప్రత్యేకమైనటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేసి పంపవలసి ఉంటుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూద్దామండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్ అంటూ ఇచ్చారండి 28/9/2022. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో పాత రిక్రూట్మెంట్ ఇవన్నీ కలిపి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో గైస్, మరి మీ యొక్క బయోడేటాని అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై అయితే చేయండి. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు బయోడేటా ఫామ్స్ అనేవి నియర్ బై బుక్ స్టాల్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వాటిని ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశము, ఉపయోగించుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000+ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. Thank you so much. Bye.